అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యారంగాన్ని మొత్తం కూడా నాశనం చేసింది. విద్యా కార్పొరేటీకరణ, విద్యా కాషాయీకరణ లక్ష్యంగానే నూతన జాతీయ విద్యా విధానం 2020 అనేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రధాన లక్ష్యం భారత రాజ్యాంగ పీఠిక కల్పించినటువంటి రాజ్యాంగ విలువలను స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అనేటువంటి లౌకికతత్వం అనేటువంటి విలువల స్థానంలో మనధర్మం ప్రవేశపెట్టినటువంటి ఒక మతత్వ విలువలను మన విద్యారంగంపై బలవంతంగా నెట్టుతూ ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేసినటువంటి ఒక పరిస్థితి కనబడుతూ ఉన్నది. శాస్త్రీయ అంశాలపై, చరిత్రపై దాడి చేస్తూ మొత్తంగా కూడా వాళ్ళు కల్పిత కథలను పాఠ్యాంశాలలో చేర్చి ఈరోజు విద్యార్థులను వాళ్ళ యొక్క శక్తియుక్తులను ఉపయోగించి అనేక శాస్త్రీయ ఆవిష్కరణలు కనుక్కోకుండా వాళ్ళను మొత్తం కూడా ఒక కర్మ సిద్ధాంతంలో తమ జీవితాలు ఇంతే అని చెప్పేసి ఒక నిస్పృహ నిరాశ వాతావరణంలో ఉండేటువంటి విధంగా ఈరోజు ఈ విద్యా వ్యవస్థ రూపొందించబడుతుంది. దానిలో భాగంగానే ఒక మనధర్మ సిద్ధాంతాన్ని ఆచరించేటువంటి క్రమాన్ని వాళ్ళు బలవంతంగా నెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు యూజీసీ చేత ఒక ట్రయల్ వేసినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. వాళ్ళు రిజర్వేషన్ అనేటువంటి పాలసీ తీసుకొచ్చారు. మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలంతా కూడా ఆందోళన చేపట్టిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తలంచి ఈ రిజర్వేషన్ పాలసీని మేము వెనక్కి తీసుకుంటామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా రిజర్వేషన్ పాలసీని మేము అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మళ్ళీ వాళ్ళు పావులు కలిపేటువంటి ప్రయత్నం మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నది. ఇది అనిల్ అంబానీ కమిటీకి కొనసాగింపుగానే కస్తూరి రంగంతో ఈరోజు ఈ 2020 పాలసీని మనం అమలు జరిపి కేంద్ర మంత్రి మండలి ప్రధానమంత్రి నేతృత్వంలో అమలు జరిపి ఏకైనా కూడా పార్లమెంట్లో చర్చ జరగకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా, విద్యార్థి సంఘాల అభిప్రాయాలు తీసుకోకుండా, లేకపోతే విద్యావేత్తల ప్రొఫెసర్ల అభిప్రాయాలు తీసుకోకుండా ఈ జాతీయ విద్యాలయాన్ని అమలు పరచడం అనేది వాళ్ళ యొక్క నియంతృత్వ వైఖరికి దారితీస్తూ ఉంది. భవిష్యత్తులో మరింత నియంతృత్వ వైఖరితోటి విద్యా విధానంలో మొత్తం కూడా ఒక శాస్త్రీయ భావాలకు అసలు చోటు లేకుండా ఈరోజు డార్విన్ సిద్ధాంతాన్ని కూడా వాళ్ళు తొలగించినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతున్నది. డార్విన్ సిద్ధాంతంలో అదే స్థానంలో హెడ్గేవార్ పాఠ్యాంశాన్ని వాళ్ళు బోధించదలుచుకున్నారు. అదేవిధంగా వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ను వాళ్ళు తీసుకొచ్చి మేము ఒక పాఠ్యాంశంగా ఇలా మేము పాఠ్య విధానంలో మేము ప్రవేశపెడతామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో మేము ఎన్జీపీ 2020ని అదేవిధంగా ఎన్సీఎఫ్ 2023ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్లు అందరం కూడా ఈ విద్యా వ్యవస్థపై, ఈ విద్యా కార్పొరేటీకరణ, కాషాయీకరణ లక్ష్యంగా తీసుకొచ్చినటువంటి ఎన్జీపీ 2020ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము అఖిల భారత విద్యార్థుల జాతీయ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సు ఈ నెల 25వ తారీఖు, 26వ తారీఖు హైదరాబాద్లోని సుందరరాయ విజ్ఞాన కేంద్రంలో జరుగుతూ ఉంటుంది. ఈ సదస్సులో అనేక విద్యా సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా పాల్గొని ఈ చర్చను విజయవంతం చేసి ఎన్జీపీ 2020 వెనక్కి వేయే వరకు కూడా మనం పోరాటం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా ఈరోజు వాల్ పోస్టర్, ఎన్ఈపీకి వ్యతిరేకంగా వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏందైతే ఉందో, ఫిబ్రవరి 25, 26 రోజున ఎస్వికే సుందరరాయ విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలుగా పెద్ద సెమినార్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2020లో పార్లమెంట్లో రాత్రి ఏదైతే పాలసీని తీసుకొచ్చి పెట్టారో దాన్ని వ్యతిరేకిస్తూ ఇదంతా పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందరి ద్రాక్ష వలె విద్య కరువైతూ ఉంది అని చెప్పే ఉద్దేశంతోనే ఈ విద్యా వ్యవస్థను వెనక్కి తీసుకోవాలని, అలాగే అశాస్త్రీయంగా ఉన్న విద్యను విద్యార్థుల్లో ప్రవేశపెట్టి ఈ కొత్త రకమైన 5+4, 3+3+4 అనే ఒక విద్యా వ్యవస్థను తీసుకొస్తూ ఉంది. దీన్ని అన్ని విద్యార్థి సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం, ఎక్సెప్ట్ ఏబీవీపీ తప్ప. ఇదంతా ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, దీంట్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కొత్త కోర్సులు తీసుకొస్తూ అశాస్త్రీయమైన భావజాలాన్ని, మనువాద సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని, ఎప్పుడో పూర్వం జరిగిన కల్పితాలను ఈరోజు సమాజంలో పెట్టి దాన్ని చదవాలని చెప్పేసి పాఠ్య ప్రణాళికలో చర్చించే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ చేయడం కోసం కొంతమంది కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే విధంగా విద్యా వ్యవస్థను తయారు చేయడం ఫలితంగా ప్రభుత్వ విద్యాసంస్థలు కానీ, చిన్న ప్రైవేటు సెక్టార్లు కానీ అన్నిటినీ తుడిచిపెట్టేసి ఒక ప్రైవేటు, కార్పొరేటు శక్తులుగా అప్పచెప్పడం కోసం అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీల కోసం, టాటా బిర్లా కంపెనీల కోసం, అట్లాగే పెద్ద ప్రైవేటు సంస్థల కోసం ఈ విద్యా వ్యవస్థను తయారు చేసి వాళ్ళ లాభార్జన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే 2020 ఎన్ఈపీ తీసుకొచ్చిందో దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. దాని ప్లేస్లో ఇప్పుడు కొనసాగుతున్న
విద్యా వ్యవస్థని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.